చాలా ముఖ్యమైనటువంటి ఎన్నిక ఈ ఎన్నిక. ఒక నిశ్శబ్ద విప్లవం ఇక్కడ కూడా ఉంది. నేను రాజమండ్రి పార్లమెంట్ కంటెస్ట్ చేస్తున్నాను, మిత్రులు గౌతమ్ గారు అమలాపురానికి చేస్తున్నారు. మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు ప్రజలందరిలోనూ మంచి స్పందన. ఇందిరమ్మ రావాలి, ఇంటింటా సౌభాగ్యం ఉండాలి, ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలనేటువంటి దానికి ప్రజలందరూ కూడా వచ్చారు. అయితే ఇప్పటివరకు రాజకీయంగా జరిగేటువంటి మేనిఫెస్టోలు కానీ ఇతర అంశాలు కూడా అన్నీ అయిపోయాయి. ఇక గడిచినటువంటి 2 రోజులుగా మొదలుపెట్టారు డిస్ట్రిబ్యూషన్. ప్రజలని కొనాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. ఓటర్ల మనోభావాల మీద మనం చూస్తున్నాం. ఉపాధ్యాయులు కానీ ఎన్జిఓలు కానీ వీళ్ళందరూ వెళ్తే వాళ్ళు కూడా డబ్బు ఎర చూపేటువంటి దుస్థితి. ప్రజాస్వామ్యం అపహాస్యమయ్యేటువంటి పరిస్థితి. ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, చిన్న చిన్న విషయాల మీద మీరు పెద్దగా దృష్టి సారించగలరు. రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం, మన పిల్లల భవిష్యత్తు ముఖ్యం, మనందరి భవిష్యత్తు ముఖ్యం. దానికోసం తస్మాత్ జాగ్రత్త. ఏ రాజకీయ పార్టీ వాళ్ళు ఎటువంటి ప్రలోభాలు గురి చేయాలన్నా కూడా తిరస్కరించండి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకిచ్చినటువంటి ఓటు, రాజ్యాంగం, ఈ రెండింటినీ రక్షించుకోవాలంటే మన ఓటు ద్వారా మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, మన హక్కులను కాపాడుకోవాలి, మన సంస్థలను కాపాడుకోవాలి. తద్వారా బలమైనటువంటి దేశాన్ని, రాష్ట్రాన్ని మనం నిర్మించుకోవాలి. ఈ ప్రాంతంలో జరిగేటువంటి ఎన్నికల్లో అమలాపురం లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నా సన్నిహిత మిత్రుడు, చాలా విలువలతో కూడినటువంటి రాజకీయవేత్త, సామాజిక స్పృహ ఉన్నటువంటి కార్యకర్త, జర్నలిస్ట్గా పనిచేసి సమాజంలో అట్టడుగున అణగారిన వర్గాల యొక్క గొంతుగా అనేక సంవత్సరాలు ఉద్యమాల్లో పనిచేసి ప్రజల పక్షాన నిలిచినటువంటి, ప్రజా హక్కుల కోసం, ప్రజల ఉన్నతి కోసం పనిచేసినటువంటి వ్యక్తి. అటువంటి సౌమ్యుడైనటువంటి వ్యక్తిని మనం పార్లమెంట్ సభ్యుడిగాను, వారితో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ కూడా హస్తం గుర్తు మీద మీ యొక్క అమూల్యమైన ఓటును ఈ నెల 13వ తేదీన జరిగేటువంటి ఎన్నికల్లో ముద్రించి, ఈ ప్రాంతంలో బలమైనటువంటి నాయకులు, అధికార దాహంతో ఉన్నటువంటి నాయకులకి బుద్ధి చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో సామాజిక స్పృహ ఉన్నటువంటిది, అంబేద్కరేట్స్ ఎక్కువ మంది ఉన్నారు. వారు చూపించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తి విలువలు, బాబు జగజ్జీవనరావు గారు చూపించినటువంటి స్ఫూర్తి విలువలు, వీటిలన్నింటినీ కాపాడుకోవాలంటే ఇది ఒక చక్కని సదవకాశం. సామాన్యుడిని గెలిపించండి, ధనాన్ని ఓడించండి. జనాన్ని గెలిపించండి, ధనాన్ని ఓడించండి. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నేను కానీ, నాతో పాటు ఉన్నటువంటి మిత్రులు ఎవరైతే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో వాళ్ళందరూ అసలైన సిసలైన ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసేటువంటి నాయకులు, నీతి నిజాయితీతో పనిచేసేటువంటి నాయకులు. అటువంటి నాయకులందరినీ మీరు ఆశీర్వదించాలి. పెద్ద ఎత్తున ఎర్లీ మార్నింగ్ వచ్చి పోలింగ్ చేసి వీరందరినీ కూడా గెలిపించాలని కోరి ప్రార్థిస్తూ ఇప్పుడు మిత్రులు గౌతమ్ గారు మాట్లాడతారు.